పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఆత్మకూరులో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. హైదరాబాద్లో జనవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జనవరి 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. కర్నూలులో జనవరి 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, రేపల్లె, బాపట్ల జిల్లా. ఒంగోలులో జనవరి 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జనవరి 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. అడ్డాడలో జనవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హైస్కూల్ గ్రౌండ్, బ్రాడీపేట, లాడ్జి సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వినుకొండలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. విశాఖపట్టణంలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. మాచెర్లలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరులో జనవరి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్,
గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. వివరములకు బాపట్లలో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నా ప్రియ దేవుని పిల్లలారా, మనం ఎంత భాగ్యవంతులం, ఎంత ధన్యులం, ఎంత కృపనొందిన వారము. నిజముగా ఈ 2026వ సంవత్సరం ఈ రకంగా ఈ మొదటి రోజు దేవుని యొక్క వాక్యాన్ని వినే ఆ భాగ్యం మన చెవులకు, ఆయన ఇచ్చిన ఈ సృష్టిని చూసే భాగ్యం మన కన్నులకు, మరి ప్రాముఖ్యంగా జీవాధిపతి అయిన దేవుని ఆరాధించే ఆ అద్భుతమైనటువంటి కృపాక్షేమము మన బ్రతుకునకు ప్రసాదించిన ఆ దేవాది దేవునికి, నిజదేవుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారికి, తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మనందరి పక్షమున, నా కుటుంబం పక్షమున ప్రభువుకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. అవును ప్రియులారా, ఈ మాటలు వింటూ ఉండగానే ఈరోజు మీతో వాక్యం చెప్పాలని ఈ ఆశను ఎప్పుడైతే దేవుడు నాకు ఇచ్చారో హృదయం పులకరించిపోతుంది. అవును, కారణం ఏమిటనంటే దేవుడు మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచాడు. మనకన్నా యోగ్యులైన వారు అనేకులు, అంటే వయసులో చిన్నవారు, ఆస్తిలో గొప్పవారు, తెలివితేటల్లో మేధావులు, ఏమండి కండబలము, గుండె బలము ఉన్నవారికి కొందరికి దక్కని భాగ్యం ఇదిగో దేవుడు తన ధన్యకరమైన నామములో మీకు నాకు ఇచ్చాడు. మనం ఎంత భాగ్యవంతులం. హల్లెలూయా. అయితే ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చూసే మీకు, అలాగే ఈరోజు ఈ వాక్యాన్ని బోధించే నాకు, నా కుటుంబానికి, మీకు, మీ కుటుంబాలకి ఇది ఏ సంవత్సరముగా ఉండబోతోంది, దేవుడు ఈ సంవత్సరాన్ని మనకి ఎలా ఇవ్వబోతున్నారు, ఇచ్చారు కదా. ఇచ్చిన ఈ సంవత్సరంలో దేవుడు మనకేమిచ్చారు అంటే, ఇప్పుడు ఈ సంవత్సరాన్ని దేవుడు కృపతో మనకిచ్చాడు. ఈ సంవత్సరంలో మనకి ఏమున్నాయి, ఈ సంవత్సరంలో ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి, ఈ సంవత్సరంలో ఏ దీవెనలు ఉన్నాయి, ఈ సంవత్సరం ఇచ్చిన ఆ ప్రసాదించిన దేవునికి మనము పొందిన మేలులను బట్టి ఏ ఏ విషయాలలో ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లింప భాగ్యవంతులమై ఉన్నాము. ఈ విషయాలన్నీ కూడా క్లుప్తంగా కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మీకు సంతోషంగా ఉందా అండి? సంతోషంగా ఉందన్నవాళ్ళు మనస్ఫూర్తిగా ఈ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అని చెప్పండి. దేవునికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. తండ్రి అయిన దేవునికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మనల్ని కాపాడుతున్న పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. అయితే ఈరోజు మరొక మాట మనం చెప్పాలి. ఏమిటి ఆ మాటనంటే, ఇలా చెప్పండి, ఇట్లా చేతులలో పెట్టండి. దేవా యెహోవా, మీ ఆశీర్వాదము పొంది మా కుటుంబము ఈ సంవత్సరము నిశ్చయముగా ఆశీర్వదింపబడునుగాక యేసు నామములో. ఆమెన్. అడిగారా? దేవునికి స్తోత్రం. మీరు దీవించబడటమే కాదు, ఎంటైర్ మీ ఫ్యామిలీ దీవించబడును గాక. ఆమెన్ చెప్పండి గట్టిగా. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఇక ఈ సమయంలో మరి దేవుని మాటలను అత్యాసక్తితో ఆలకించుదామా? శ్రద్ధగా వినాలి. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వాక్యము, సంవత్సరమును దయాకిరీటమును ధరింపచేసి ఉన్నావు. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాక్యం. అంటే ఒకటి సంవత్సరం ఇచ్చాడట దేవుడు. అవును, ఈరోజు మనకు క్రొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు కాదు, అవునా కాదా? మౌనంగా ఉండొద్దు. ఈరోజు కాస్త సంతోషంగా ఉండండి. రాత్రంతా మీరు ప్రార్థనలలో గడిపినా, అర్థమవుతుందా, పగటి వేళంతా ప్రార్థనలో గడిపే పరిస్థితుల్లో ఉన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజంతా క్రీస్తులో మీరు సంతోషముగా ఉందురుగాక. ఆయన యొక్క కృపాక్షేమములతో మీరు నింపబడుదురుగాక. నా ప్రియమైన దేవుని పిల్లలారా,
ఇక్కడ ఏమంటున్నాడనంటే సంవత్సరం అనేది దేవుడు మనకిచ్చారు అని అంటే ఆ సంవత్సరంలో దేవుడు ఏం పెట్టించాడనంటే ఆయన దయను కూడా పెట్టాడంట. హల్లెలూయా. అంటే దయ, ఆయన పేరే దయగలవాడు అని మనం తెలుసుకుని ఉన్నాం. జాగ్రత్తగా వినండి. మన దేవుడు ఎవరు అని అంటే దయగలవాడు. అంటే ఎవరి పట్ల దయ కలిగి ఉంటాడు? ఎవరి పట్ల ఆయన దయ కలిగి ఉంటాడు? దీనుల ఎడల, బేదల ఎడల, రోగుల ఎడల, అర్థమవుతుందా? ఆపదలలో ఉన్నవారి ఎడల ఆయన దయ కలిగిన దేవుడై ఉన్నాడు. ఈ దయ కలిగిన దేవుడు ఈరోజు మన జీవితాలలో ఏమి చేయబోతున్నాడు అని మీరు ఆలోచిస్తున్నారు కదూ. ఈ దయగల దేవుడు ఆయన దయను మీ మీద అలా మంచు వలె కురిపించబోతున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన దయ ఎలా ఉంటుందనంటే మంచు వలె నీ మీదకి దిగి వస్తుంది. అంటే వర్షం వలె ఓకే నీళ్లు కారినట్టు ఉండదు, కానీ ఆ మంచులో కూడా నీరు దాగి ఉంటుంది అన్నమాట. అలాగుననే దేవుని యొక్క నామములో ఎవరైతే ఈరోజు విశ్వాసం ఉంచి ప్రభువుని ఆరాధిస్తూ సేవిస్తూ ప్రభువుని స్తుతించ ఆసక్తి కలిగి దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారో మీ అందరి జీవితంలో ఈరోజు నా దేవుడు తన దయను కూడా ప్రసాదించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రసాదిస్తాడా? కాదు. ఈ సంవత్సరం ఇస్తాడా? ఇచ్చాడా అండి మీకు? ఇచ్చాడు పాస్టర్ గారు అంటారు కదా. ఈ సంవత్సరం ఇచ్చాడు అనేది నువ్వు ఎలాగైతే నమ్ముతున్నావో, ఈ సంవత్సరం ఇచ్చిన దేవుడు ఈ సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం మీకు దయను కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆయన దయలో ఏమవుతుందనంటే మీరు ఆశీర్వదించబడతారు ఈ సంవత్సరం. ఆయన దయలో మీరు ఏమవుతారంటే దీవించబడతారు ఈ సంవత్సరం. ఆయన కాపుదల మీకుంటుంది ఈ సంవత్సరం. మరి ఎట్లా పొందుకోవాలి పాస్టర్ గారు ఈ కాపుదల, ఈ దీవెన, ఈ ఆశీర్వాదం అంటారా? కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలోనే చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎవరెవరి మాటలో విని, ఎవరెవరి మాటలు ఆలోచనలో విని కొంత నష్టపోయి ఉండొచ్చు. మీరు ఎవరో మాటలు విని కాపురాలలో కూడా కష్టాలు తెచ్చిపెట్టుకొని భార్యాభర్తలు ఇట్లా వెడంగా ఉన్నవాళ్ళు కూడా ఉండుంటారు. అలాగే ఎవరి మాటలో విని దాచుకున్న సొమ్మును తీసుకెళ్ళి వేరు వారి చేతుల్లో పెట్టి నష్టపోయి ఆ సొమ్ము ఎప్పుడొస్తుందా అని ఇరుక్కుపోయిన ఆ సొమ్ము కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు మీలో. కారణం ఏంటనంటే మనుషుల మాటలు విని మీరు దెబ్బతిన్నారు. ఇప్పుడు అందుకే దేవుడు ఏమంటున్నాడనంటే కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయంలో ఏమంటారనంటే మీరు దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దిక. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు, ఏ మనుషుడు ఇవ్వలా కదా. దేవుని దయ వల్ల క్రొత్త సంవత్సరంలోనికి వచ్చానండి అని మీ నోటితో అంటున్నారు కదా. దేవుని దయ వల్ల నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టామండి అని మీరు అంటున్నారు కదా. ఏ దేవుడు దయ చూపాడో ఆ దేవుడు నీకేం చెప్తున్నాడనంటే ఇక్కడ గమనించాల్సింది దయను కూడా ప్రసాదించాడు. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఏది చేసినా, మీరు ఏ ఆలోచన చేసినా, ఏ ప్రయత్నం చేసినా ఈ సంవత్సరం మీరు చేయవలసిన పని ఏంటంటే మనుషుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండి కహాని కాకమ్మ పిచ్చకమ్మ కథలతో పాటు వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవద్దు. మీరేం చేయాలి అని అంటే ఈ సంవత్సరాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చూపి ఆయన దయను నీకు అనుగ్రహించాడు కాబట్టి ప్రభువా ఈ దయలో నేను ఎట్లా నడవాలి అనేది కూడా ఆ ఆలోచన శక్తిని కూడా మీరే దయచేయండి ప్రభువా అని మీరు దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఏమంటున్నాడంటే నీవు నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. గమనించు, డబ్బు సంపాదించవచ్చును, వెండి బంగారాలు సంపాదించవచ్చును, భూములు సంపాదించవచ్చునేమో, కానీ మనుషులను డబ్బుతో సంపాదించలేరు. మనిషిని సంపాదించాలంటే మనిషి యొక్క హృదయాన్ని సంపాదించాలి. ఎట్లాంటి మనుషుల్ని? త్రాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, వదరబోతుల్ని, పొగరబోతుల్లా కాదు. మంచి మనస్సాక్షి కలిగిన మనుషులు నీ చుట్టూ సమకూడినట్లుగా ఆయన గొప్ప జనమును నీకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఆ జనము నీ జీవితాన్ని ఆనందమయముగా మార్చడానికి నీకు అక్కరకు వచ్చేవారిగా దేవుడు వారిని ఆశీర్వదించి నీ చేతులకు అప్పగిస్తాడు. అర్థమవుతుందా? ప్రియ దేవుని పిల్లలారా, ఎందులో లేని తృప్తి నీకు ఇందులో దేవుని యొక్క దయ వల్ల కలుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం దయ పొందిన నీవు, ఈ సంవత్సరం దేవుని దయ కొరకు కనిపెడుతున్న మీరు గమనించుకోండి. ఇప్పటి వరకు మనుషుల మాటలు విని జీవితంలో ఎదురైన చేదైన అనుభవాలను గురించి ఆలోచించుకుంటూ ఈ సంవత్సరం మీరు దిగులు పడద్దు.
ఈ సంవత్సరం మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుని మీద మీరు ఆనుకోండి, దేవుని మీద మీరు ఆధారపడండి. ఈ సంవత్సరం ఆయన దయ మిమ్మల్ని నడిపించుద్ది. హల్లెలూయా. ఆయన దయ మిమ్మల్ని నడిపించుద్ది. ఆశీర్వాదం కూడా మీకు ఈ సంవత్సరం ఎలా వస్తుంది అని అంటే పై వచనాన్ని చదువుతున్నాను, 10వ వాక్యాన్ని చూడండి. దుక్కు దున్ని నేలలో విత్తనం వేస్తే గనుక అదిగో వర్షం కురిసినప్పుడు వానజల్లులకు విత్తనం మొలకెత్తినట్లుగానే నీ హృదయములో ప్రియ దేవుని బిడ్డ మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తలంపులు, మనుషుల జ్ఞానమును ప్రక్కన పెట్టి, దేవా ఈ సంవత్సరం ఇచ్చిన మీరే దయను కూడా ఇచ్చారు కదా నాకు, మరి మీ దయను నా జీవితంలో నేను అనుభవించడానికి ఏం చేయాలి అని మీరు కోరుకుంటూ ప్రభువుకి ఏం చేయాలంటే వాక్యం అనే నాగలి చేత మీ హృదయం అనే భూమిని దున్ని అందులో జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క మాటను భద్రపరచుకోండి. అదే ఒక విత్తనంగా మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఆ విత్తనం మొలకెత్తుద్ది. ప్రియులారా, వాక్యము ఎక్కడుంటుందో, వాక్యము ఎవరిలో ఉంటుందో వారిలో దేవుని యొక్క మహిమ కనపడుతుంది, వారిలో దేవుని యొక్క శక్తి కనపడుతుంది, వారిలో దేవుని ప్రభావము కనబడుతుంది, వారిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు లోకమునకు కనిపిస్తాయి. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందన్నట్టు చూడండి, వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. భూమిని పదును చేసినట్లుగా దేవుడు నీ హృదయాన్ని పదును చేస్తాడు. అవును, ఎప్పుడు అనంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా బ్రతకాలని ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు కదా, ప్రభువా నా తెలివిని ఆధారం చేసుకొని నేను నడిచాను కదా, కాబట్టి నేను ఆశించిన స్థాయిలో, నేను ఊహించిన స్థాయిలో సంతోషంగా లేను ప్రభువా, కాబట్టి ఇక నుండి నేను మీ వాక్యానుసారంగా, మీ వాక్యముతో జతకట్టబడి, మీలో అంటుకట్టబడి, మీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతాను ప్రభువా. నీ దయలో ఉన్న ఆ దీవెనలన్నీ ఈ సంవత్సరం నా జీవితంలో నేను పొందుకోవాలి ప్రభువా, నేను వాటిని అందుకోవాలి ప్రభువా, వాటిని నేను అందుకొని వాటి ద్వారా నేను సంతోషిస్తూ నా సంతోషానికి కారణమైన మిమ్ములను లోకమందు నేను కనపరచాలి ప్రభువా అని తీర్మానం చేసుకోండి. అర్థమవుతుందా? ఈరోజు తీర్మానం చేసుకోండి. నా మాట విని, నేను చెడు మనుషులతో స్నేహాలు చేయను, నేను అపవిత్రులతో జతగా తిరుగను, నేను నీ సన్నిధిని విడువను అని ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. ఈరోజు ఒక ఆలోచన చేసుకోండి. ఈరోజే ఒక మంచి మనసుతో దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని మీ హృదయములను సిద్ధపరచుకోండి. అప్పుడు దున్నబడినటువంటి భూమి విత్తనం వేసి సిద్ధంగా ఉంటే, అదిగో వాన చినుకులు ఎప్పుడైతే పడ్డాయో ఆ భూమి పదునెక్కిన ఆ భూమి అందులో నుండి శ్రేష్టమైనటువంటి పంటను ఎలా ఇస్తుందో నీ బ్రతుకులో కూడా ఆశీర్వాదాలు అలాగే వస్తాయి. నాయనా, అమ్మా, అయ్యా, వింటున్నారా? మీ బ్రతుకులోనికి ఆశీర్వాదాలు అలాగే వస్తాయి. భూమిలో విత్తనము ఎలాగైతే పచ్చని మొక్క బయటకు వచ్చిందో అలాగే మీ జీవితంలో ఆశీర్వాదాలు కూడా అలా పుట్టుకుని వచ్చేస్తాయి. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. బీడు వారిన భూమి దున్నబడి అది పొదనెక్కిన తరువాత చక్కగా విత్తనాలు వేసినటువంటి ఆ భూమి వాన జనుకులతో మొలకెత్తినప్పుడు, అరే ఎండిపోయిన ఈ భూమి, నెరలు విడిచిన ఈ భూమి వాన పడేసరికి ఎంత బాగుందే పచ్చగా అని ఆ మార్గంలో వెళుతున్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడినట్లుగానే నిన్ను చూచిన వారు ఇప్పటి వరకు ఎలా చూశారో, కానీ ఇప్పటి నుండి మీ తీర్మానమును బట్టి మిమ్మల్ని చూసే చూపే మారిపోతుంది. హల్లెలూయా. కారణం ఏంటంటే ఎండిన భూమి పచ్చగా, ఎండిన భూమి వాన చినుకుల ద్వారా పచ్చగా మార్చబడినట్లే ఈరోజు దేవుని యొక్క దయను బట్టి సంవత్సరమును దయాకిరీటమును పొందిన మీరు నిశ్చయముగా దేవుని ఆశీర్వాదములతో నింపబడబోతున్నారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అలా దీవిస్తాడంతే, సమస్య లేదు. మీరు దీవెనల కోసమే ఉన్నారు, మీరు దీవెనలు ఆశీర్వాదాల కోసమే ఉన్నారు, మీరు దీవెనలు మేలుల కోసమే ఉన్నారు. అందుకోసమే దేవుడు మిమ్మల్ని ఉంచాడు. మీరు ఉండాలనుకుంటే ఉండలేరు, ఉంచాలనుకున్నాడు, ఉంచాడు అంతే. మిమ్మల్ని అయినా నన్నైనా. అర్థమవుతుందా? ఈ సంవత్సరం నేను గత సంవత్సర కాలాల కంటే ఈ సంవత్సరం దేవుని సేవ ఎక్కువ చేయడానికి నన్ను ఉంచాడు, నా కుటుంబాన్ని ఉంచాడు. వింటున్నారా? నన్ను ఉంచాడు, నా భార్య బిడ్డలను ఉంచాడు, నా కుటుంబం అంతటిని ఉంచాడు. మరి మిమ్మల్ని ఎందుకు ఉంచాడు? ఆశీర్వాదం కోసమే ఉంచాడు, కష్టాలు పాలవడానికి కాదు. మరి ఏంటనుకుంటున్నారు? ఆశీర్వాదం కోసమే ఉన్నది. మనం ఉన్నామా? ఉంచాడా దేవుడు? మీరు అంటారు దేవుడు ఉంచాడండి. ఎస్,
ఎందుకు ఉంచాడనంటే ఆయన దయలో నువ్వు దీవించబడటానికి ఉంచాడు. ఆయన దయలో నేను ఆశీర్వదించబడటానికి నన్ను నా కుటుంబాన్ని ఉంచాడు. మిమ్మల్ని మీ కుటుంబాలని, నన్ను నా కుటుంబాలని. అవును, అందుకనే దేవుని వాక్యం చెప్తుంది చూడండి, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. ఆయన చేసిన మేలులు మనం దాటి వచ్చిన సంవత్సరాలలో ఎంతగా కాపాడుకుంటూ వచ్చాడు. ఆ జాడలు చూడండి. గడిచిన కాలంలో ఎన్ని ఆపదలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనాయి. వాటన్నిటి నుండి తప్పించుకుని మనం వచ్చామా, దేవుడు తీసుకొని వచ్చాడా? దేవుడు తీసుకొని వచ్చాడు. ఆ జాడల సారము వెదజల్లుతుందట. ఆ జాడల యొక్క ప్రభావం కనబడుతుంది. ఆ ప్రియ దేవుని పిల్లలారా, అందుకనే సంవత్సరమును దయాకిరీటమును దేవుడు ఈ సంవత్సరం అనే రూపంలో దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మరలా చెప్తున్నాను, ఈ సంవత్సరం మీరు చూస్తున్న మీరు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిశ్చయముగా ఈ సంవత్సరం మీరు ఆశీర్వాదపు అనుభవాలలో రావడానికే దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు. కాబట్టి మీరు కూడా తీర్మానం చేసుకోండి. దేవుడు ఏ తీర్మానం చేసుకుని మిమ్మల్ని అయితే ఈ సంవత్సరం, ఇదిగో ఈ మొదటి రోజునే, ఈ సంవత్సరం వింటున్నారా, ఈ మొదటి రోజులోనే, ఈ మొదటి వారంలోనే దేవుడు మనల్ని అందరినీ ఉంచాడు అని అంటే, మొదటి ఆశీర్వాదాలు, మొదటి దీవెనలు అలా పోగు వేసుకొని ఇవన్నీ నాకే ప్రభువా అని మనం సమకూర్చుకోవాలంటే గమనించండి, ప్రభువు యొక్క దయను అర్థం చేసుకొని ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, ఈ సంవత్సరం నేను మీ వాక్యానుసారంగా బ్రతుకుతాను. ఈ సంవత్సరం మీ ఆత్మానుసారంగా బ్రతుకుతాను. ఈ సంవత్సరం మీ పరిశుద్ధాత్మ నడిపింపులో బ్రతుకుతాను. నన్ను మీ దయలో ప్రభువా నన్ను నడిపించండి అని ప్రార్థన చేసుకోండి. అలా చేసుకుంటే చాలా మేలు. కాబట్టి ప్రతి వాళ్ళు మరి విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా మరొక మాట చెప్తున్నా వినండి. అందరూ కూడా ఈ సంవత్సరం ఇది నాకు ఆశీర్వాద సంవత్సరం అని తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకుంటున్నారా? తీర్మానం చేసుకునేటట్లయితే మీ కుడి హస్తాన్ని అలా పైకెత్తండి, ఎత్తి మాట చెప్పండి, యేసయ్యా మాకు అప్పులు వద్దు, జబ్బులు వద్దు, అవమానాలు వద్దయ్యా. మీ ఆశీర్వాదములు, మీ కృపాక్షేమములు మా వెంట వచ్చునుగాక. ఆమేన్. చెప్పారా యేసయ్యతో ఈ మాట? ఏ నోరైతే ఈరోజు మాకు అప్పులు వద్దు, జబ్బులు వద్దు, అవమానాలు వద్దు అని ఎవరైతే కోరుకున్నారో, ఈ అప్పులు, జబ్బులు, వీటి వలన కలిగే అవమానాలు మీకు దూరమై నా దేవుని ఆశీర్వాదములు, కృపాక్షేమములే మీ వెంట వస్తాయి యేసు నామములో. ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. అలాగే ఒక ముఖ్యమైన మాట చెప్తున్నా వినండి. మీలో ప్రతి వాళ్ళు ఈ జనవరి 15, 16, 17 తారీఖుల్లో కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉన్న ఈ అడ్డాడలో శిలువ పండుగలు జరుగుతున్నాయి. రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ శిలువ పండుగల యొక్క ప్రత్యేకత ఏంటంటే, అందరూ కోరికలు తీరే పండుగ అని అంటారు. చాలామందికి ఉన్న ఆలోచన ఏంటంటే, ఈ పండుగకు వెళ్ళి ప్రభువుని ప్రార్థన చేసుకొని ఈ పండుగలో ఒక క్యాండిల్ వెలిగించడం జరుగుతుంది. 7 కోరికలు కోరుకొని ప్రభు సన్నిధానంలో, ప్రభువా ఈ సంవత్సరం నాకు ఈ కార్యములను సఫలం చేయండి అని ఎవరు ఏది కోరుకుంటారో కోరుకున్న కోరికలు సఫలమగినట్లు ఈ పండుగలో పాల్గొని ఆ క్యాండిల్ వెలిగించి వెళతారు. ఈ సంవత్సరంలోనే వేల మంది ప్రజలు మేలులు పొందిన వాళ్ళు వచ్చి మళ్ళీ సాక్ష్యం చెప్తారు. అనేక వేల మంది ప్రజలు వచ్చి మేలులు జరగాలి అని ఆ ప్రత్యేకంగా ఆ ప్రార్థన చేసుకొని క్యాండిల్ వెలిగించి వెళతారు. మీరు కూడా తప్పకుండా రండి. మీ జీవితంలో ఈ సంవత్సరం గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. సిలువ మిషన్ యెరూషలేము శాలవారు నిర్వహించు తొలకరి దీవెన 7 శుక్రవారాల ఆశీర్వాద తైలాభిషేక పండుగ జనవరి 2వ తేదీ నుండి ప్రారంభించబడనయ్యున్నది. ఈ ప్రారంభ తొలకరి దీవెన ఆశీర్వాద తైలాభిషేక పండుగకు దైవజనురాలు లూదియా అమ్మగారు అడ్డాడ స్వస్థతశాల నుండి రాబోవుచున్నారు. చక్కటి దైవ సందేశం అందించి రోగుల కొరకు, గర్భఫలం లేని వారి కొరకు, కుటుంబాలలో సమాధానం కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రశస్త తైలములతో అభిషేకము మరియు ఆశీర్వదించిన అంజూర ఫలములు అందించనయ్యున్నారు. ఇన్నేళ్లు దీవెన లేని నీవు ఇక ఇల్లు కట్టలేనని, పిల్లలకు పెళ్లి చేయలేనని, ఉద్యోగం ఇక రానే రాదు అని, రోగం తగ్గదు అని, ఇక పిల్లలు పుట్టరని దిగులుతో, భయముతో నీవున్నావేమో. అందుకే ప్రభు అంటున్నారు, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు అని. కొత్త సంవత్సరంలో కొత్త ఆశీర్వాదాలతో, తొలకరి దీవెనలతో నిన్ను నింపి భయములను తొలగించాలని ప్రభువు నిన్ను జ్ఞాపకము చేసుకుని పిలుచుచున్నారు.
రండి, మీ ఆశీర్వాదాల కొరకే. ఈ తొలకరి దీవెన 7 వారాల ఆశీర్వాద తైలాభిషేక పండుగ జనవరి 2వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగనయ్యున్నది. స్థలం యెరూషలేము స్వస్థతశాల, మాచర్ల మెయిన్ రోడ్, నడికుడి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. ప్రేమతో ఆహ్వానించువారు అభిషిక్తులు, స్వస్థత, ప్రవచన వరములు కలిగిన యవ్వన దైవజనులు. ప్రభు కిరణ్ అన్నగారు. తొలకరి దీవెన 7 వారాల ఆశీర్వాద తైలాభిషేకం ఈ స్థలంలో జరుగుతూ ఉన్నది. ఆ రోజున నేను వస్తాను ఇక్కడికి, చాలాసేపు మీతో మాట్లాడతాను, చాలాసేపు మీ సమస్యలు వింటాను. మీ సమస్యలు విని మీ నిమిత్తం ప్రార్థన చేయాలని దేవుడు కృప చూపిస్తున్నాడు. మీరు, మీ కుటుంబాలు, మీరు, మీ స్నేహితులు, మీరు, మీ పిల్లలు అందరూ కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. ప్రార్థన అనంతరం ఆశీర్వాద విందు కలదు. తప్పక రండి, దేవుని తొలకరి దీవెనలతో ఆనందించండి. మీరు ఈ వాక్యం వినడానికి, మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.